ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పాటు చేసుకున్న రాజ్యం ప్రజాస్వామ్యం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కేవలం ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే. జేజేలు కొట్టి సామాన్యులను లీడర్లను చేయాలి. ఓట్లు వేసి ఆ లీడర్లను, మంత్రులను, ముఖ్యమంత్రులను చేయాలి. కానీ వాళ్ళు మాత్రం ప్రజల్ని కనీసం కుక్కల్ని చూసినట్టు కూడా చూడరు. ఇది ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న సీన్. చేవెళ్లలో అత్యంత దారుణంగా యాక్సిడెంట్ జరిగి 19 మంది చనిపోతే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ కనీసం వాళ్ల వైపు కూడా చూడడం లేదు. అధికార ప్రతిపక్షాలు రెండూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నాయి. చెక్కులు విసిరేశాం, వాళ్ళనేంటి ఇంకా పరామర్శించేది అనుకున్నారా? లేదంటే జూబ్లీహిల్స్ బైపోల్ కంటే ఆ ప్రాణాలు పెద్దవేం కాదు అనుకున్నారా? చేవెళ్ల యాక్సిడెంట్ చిన్న విషయం కాదు. ఏళ్ల నాటి నుంచి ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యానికి ఫలితం. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రెండూ ఈ రోడ్లను విస్తరించడంలో ఫెయిల్ అయ్యాయి. అందుకే ఇక్కడ ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంత జరిగినా కనీసం సీఎం, మాజీ సీఎం బాధితులను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని, లోకల్ ఎమ్మెల్యే కాలే యాదయ్యను ప్రజలు కొట్టినంత పనిచేశారు. మీడియాలో ఈ న్యూస్ చూసి అక్కడికి వెళ్లడానికి సీఎం, మాజీ సీఎం భయపడ్డారా? మరి అంత భయం ఉన్నవాళ్లు అన్ని ప్రాణాలు పోతున్నా ఆ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేదు? ఈ యాక్సిడెంట్ జరిగింది హైదరాబాద్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో. ట్రాఫిక్ ఆపేస్తే అరగంటలో సీఎం అక్కడుంటారు. కానీ ఆయన వెళ్లలేదు. అదే ముంబై నుంచో, ఢిల్లీ నుంచో రాజకీయ నేత ఇంట్లో ఫంక్షన్ ఉందని ఫోన్ వస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ ఎగిరిపోతారు. వాళ్ళు ఓట్లేస్తేనే మీరు సీఎం అయ్యారా? మీ ప్రభుత్వానికి వాళ్లే పన్నులు కడుతున్నారా? మిగిలిన ఏ రాజకీయ నేత వెళ్లినా వెళ్లకపోయినా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాల్సిందే. వెళ్తారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ సీఎం స్థాయి వరకు రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు అంటే దానికి ఆ జిల్లానే కారణం. అలాంటి జిల్లాలో ఇంత ప్రమాదం జరిగితే కనీసం వాళ్ళను పరామర్శించేందుకు సీఎం వెళ్లకపోవడం కాంగ్రెస్ మంత్రులను కూడా షాక్కు గురిచేసింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది కూడా ఇదే తంతు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండగట్టులో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో 65 మంది చనిపోయారు. అప్పుడు కేసీఆర్ కూడా బాధితులను పరామర్శించేందుకు వెళ్లలేదు. నష్టపరిహారం ప్రకటించి తన పని అయిపోయింది అన్నట్టు సైలెంట్గా కూర్చున్నారు. కొంతకాలం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల చనిపోతే ఇంటికి వెళ్లి మరీ కృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. వాళ్లవి మాత్రమే ప్రాణాలా? కొండగట్టు బాధితులవి ప్రాణాలు కావా? కేవలం కృష్ణ ఫ్యామిలీ ఓటేస్తేనే మీరు 10 ఏళ్లు తెలంగాణలో పాలన చేశారా? ఎక్కడో పంజాబ్లో రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్పట్లో పరిహారం ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడున్న బాధితులను కనీసం పరామర్శించే సమయం కూడా కేసీఆర్కు లేదు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల వెళ్లే రోడ్డును వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ రోడ్డు గురించి ఎవ్వరికీ తెలియనట్టు, ఇదే మొదటిసారి ఆ రోడ్డును ప్రపంచానికి చూపిస్తున్నట్టు వీడియో పెట్టారు. బాధితులను పరామర్శించడానికి విశ్వేశ్వర్రెడ్డి వెళ్తే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ రోడ్డు ఆగిపోవడానికి మీరే కారణం అంటూ ప్రజలు ఎంపీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ రోడ్డు విస్తరించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అప్పుడు కూడా విశ్వేశ్వర్రెడ్డి ఎంపీగా ఉన్నారు. ప్రభుత్వం భూమి సేకరిస్తున్న సమయంలో ఇదే కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యతిరేకించారు. అక్కడున్న మర్రి చెట్లు 100 ఏళ్ల నాటివని, వాటిని తొలగించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇదే అంశంపై రోడ్డు విస్తరణకు నో చెప్పింది. దీంతో చేవెళ్ల రోడ్డు పనులు ఆగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు మీద 100 ప్రాణాలు పోయాయి. అప్పుడు ఏ ఎంపీ అయితే వ్యతిరేకించారో ఇప్పుడు అదే ఎంపీ బాధితులను ఓదార్చడానికి వెళ్లడంతో వాళ్లు కొట్టినంత పని చేశారు. గతంలో విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడిన మాటలు, చేసిన పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చేవెళ్ల ప్రమాదం వెనుక ప్రతి పార్టీ నిర్లక్ష్యం ఉంది. ఏళ్ల నాటి నుంచి ఆ రోడ్డును నిర్లక్ష్యం చేశారు కాబట్టే అంతమంది ప్రాణాలు ఆ రోడ్డు మీద పోయాయి. ఆ పాపం మొత్తం ఈ పార్టీలదే. అందుకే అక్కడికి వెళ్లడానికి సీఎం, మాజీ సీఎం భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆగ్రహాన్ని చూసి భయపడే బదులు గతంలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తే 100 ప్రాణాలు మిగిలేవి.